హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బుజ్జి గురించి చెప్దామని వచ్చానండి. 'కల్కి' మూవీలో బుజ్జి కాదు, మా ఇంట్లో బుజ్జి. అందరూ దీన్ని ₹1,00,000 కారు, చీప్ కారు అన్నారు గానీ, ఈ నానోని వాడిన వాళ్ళకి మాత్రమే దీని కంఫర్ట్ ఏంటనేది తెలుస్తుంది. 2014లో మా మామగారు కొన్నారు దీన్ని. అప్పుడున్న వాటిలో హై ఎండ్ వేరియంట్ తీసుకున్నాము. 2,65,000 అయ్యిందప్పుడు. ఆ టైంలో మేము యూకేలో ఉన్నాము. 2020లో మేము యూకే నుంచి ఇండియాకి వచ్చినప్పుడు నుండి మా దగ్గరే ఉంది. పిట్ట కొంచెం కూతగనం అనే సామెత మీరు వినే ఉండుంటారు. ఈ కారుకి బాగా వర్తిస్తుంది. ఇది చాలా వీలుగా, చాలా కంఫర్ట్ గా ఉంటుంది కారు. లెగ్ రూమ్ గానీ, హెడ్ రూమ్ గానీ ఏది ఇబ్బంది ఉండదు. 6 ఫీట్ ఎత్తు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చోవచ్చు ఈ కారులో. బెంచ్ సీట్ కావడం వల్ల, సీట్ ఎత్తుగా ఉండడం వల్ల చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఏసీ చాలా బాగా పనిచేస్తుంది. నలుగురు పెద్దవాళ్ళు కూర్చున్నా కూడా ఒక చిన్న సైజ్ ఫ్యామిలీకి సరిపడంత లగేజ్ కూడా పడుతుంది దీంట్లో. ఈ కార్ లోనే ఎన్నో లాంగ్ ట్రిప్స్ తిరిగామండి. ఈ కార్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువే అయ్యేది. బెంగళూరు ట్రాఫిక్ లో కూడా మైలేజ్ 22 వచ్చిందండి. అంటే ఆలోచించండి కారు గురించి. చిన్న చిన్న రోడ్డుల్లో కూడా చాలా ఈజీగా తిరిగేది. ప్రతిసారి అనుకునే వాళ్ళం అసలు ఈ కారు ఎందుకు సక్సెస్ అవ్వలేదా అని. అసలు ఈ కారు ఇండియన్స్ చీపెస్ట్ కార్ అని కాకుండా ఇండియన్స్ మోస్ట్ ఎఫర్టబుల్ కార్ అని ప్రమోట్ చేస్తుంటే బాగుండేదేమో, బాగా సక్సెస్ అయి ఉండేదేమో. రతన్ టాటా గారు ఒప్పుకున్నారు ఒక ఇంటర్వ్యూలో, నానో ఒక అడ్వర్టైజ్మెంట్ ఫెయిల్యూర్ అని. ఆయన ఒక విజన్ తో, దేశం మీద ప్రేమతో ఈ కారుని డిజైన్ చేయించారు. ఈ నానో ఫెయిల్ అవడానికి మనం కూడా ఒక కారణం అని అనిపిస్తోంది నాకు. ఏది ఏమైనా నాకు ఎన్నో తీపి జ్ఞాపకాలను మిగిల్చిన ఈ కారు ప్రొడక్షన్ ఆగిపోకుండా ఉండుంటే గనక కొత్త వర్షన్ కొనుక్కోవాలనిపించింది నాకు. మేము యుఎస్ కి మూవ్ అవడానికి ముందు ఈ కారుని అమ్మడం ఇష్టం లేక మా బావగారు వాళ్ళ అమ్మాయికి కారు ఇచ్చేసి వచ్చాము. మేము ఎప్పుడు ఇండియాకి వెళ్ళినా మా బుజ్జిని చూసుకోవచ్చు. మీలో ఎవరికన్నా మీ కారు మీద ఇట్లాంటి మమకారం ఉంటే కామెంట్ చేయండి. అలాగే నానో లవర్స్ కూడా మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్స్ లో చెప్పండి.